ఎస్వీబీసీ చైర్మన్ గా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు నాయుడికి శ్రీధర్ వర్మ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, అధికారులు హాజరై శ్రీధర్ వర్మకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పదవి వచ్చినందుకు పూర్వజన్మ సుకృతమే కాదు, కానీ జన్మ జన్మలకి ఎన్ని జన్మలు ఎత్తినా ఈ పుణ్యం రాదనేది నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే ఆ దేవదేవుడు సన్నిధిలో సేవ చేసుకునే భాగ్యం కోట్లాది మందితో పాటు నాకు లభించింది. దానికి కాను నా మీద నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించినందుకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు దీనికి ఈ పదవికి శ్రీధర్ అయితే మంచిగా చేయగలుగుతాడని మా అన్నగారి ఆశీస్సులు కూడా మాకు నిండుగా ఉండాలి. దాంతోపాటు మా నాన్నగారు రామచంద్రరాజు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి అభిమానిగా ఎన్టీ రామారావు గారికి సేవలే కాకుండా ఆ కలియుగ దేవుడైనటువంటి నారాయణుడికి సేవ చేసుకునే భాగ్యం మా తండ్రికి కల్పించారు ఎన్టీ రామారావు గారు. ఈరోజు అదే మాకు కనిపించే దేవుడు నందమూరి నారా కుటుంబ సభ్యులందరూ కూడా నాకు ఆశీస్సులు ఇచ్చి ఈరోజు నిండుగా మంచి ధైర్యం ఇచ్చి ఈ ఎస్వీబీసీ ఛానల్ని మంచిగా నడిపించమని నాకు ధైర్యం ఇచ్చిన వాళ్ళందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఆ వెంకటేశ్వర స్వామికి భక్తులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆయనని చేసే కార్యాలన్నీ కూడా, పూజా కార్యక్రమాలన్నీ కూడా భక్తులకి కనువింపు చేసే విధంగా మా ఎవరైతే ఎస్వీబీసీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి దీన్ని మరింత ముందుకు తీసుకొని పోతానని ఆ దేవుడికి ప్రమాణం చేసుకుంటూ, మీ అందరి సహకారం నాకు కావాలి. ఇది కేవలం ఒక ఛానలే కాదు, ఇది వెంకటేశ్వర స్వామికి మేమందరం కూడా అంబాసిడర్ లాగా పనిచేయాలనేసి మేము హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటాం.